ఏజ్ వాళ్ళు ఏమేమి తీసుకోవాలి అన్నది కూడా. అంటే ఈ రక్తస్రావం ఎక్కువ ఉన్న ఆడవాళ్ళు, అంటే ఏజ్ అనే కాదు, మామూలుగా 10-12 సంవత్సరాల నుంచి ఇప్పుడు పిల్లలు ముట్టవుతున్నారు కాబట్టి రక్తస్రావం కొంతమందికి ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ బొప్పాయి ఆకు కషాయం, క్యారెట్, బీట్రూట్, ఉసిరికాయ జ్యూసులు ఇవి వారంలో 2-3 సార్లు తీసుకుంటూ ఉంటే ఆ వెళ్ళిపోయిన రక్తంలో వెళ్ళిపోయిన అంశాలు మళ్ళీ మీరు స్ఫురించుకోవచ్చు అన్నమాట. అదే అతి ముఖ్యమైన విషయం. అరికలు రక్తానికి సంబంధించినంత వరకు ఎముకల మధ్యను శుద్ధం చేసి రక్త ఉత్పాదనను పెంపొందిస్తుంది కాబట్టి సో రక్తస్రావం ఎక్కువగా ఉన్నవాళ్ళు అరికల్ని 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ ఉంటే బాగా మంచిగా ఉంటుంది అన్నమాట. లేదు కొంతమందికి రక్తస్రావం జరగదు, అలాంటి ప్రవృత్తి ఉన్న వాళ్ళకి అతి ముఖ్యంగా పనిచేసే కషాయాలు రావి ఆకు కషాయం, మెంతాకు కషాయం, సోయకూర కషాయం, పుదీనా, కరివేపాకు. అంటే రక్తం తక్కువ ఉన్నప్పుడు కరివేపాకు, సోయాకు, పుదీనా, రక్తం ఎక్కువగా ఉన్నా కానీ తక్కువగా ఉన్నా రావి ఆకు పనిచేస్తుంది, రెండిటికి పనిచేస్తుంది. సో ఇలాంటి వ్యత్యాసాలని గమనించండి. రక్తం తక్కువ అంటే వాళ్ళకు వేరే రకంగా ఇంబ్యాలెన్స్ అయిందనమాట, వీళ్ళకు వేరే రకంగా ఇంబ్యాలెన్స్ అయిందనమాట, దాన్ని గమనించాలి. సో అరికలు ఎక్కువగా తినాలి. రక్తం ఎక్కువగా పోతున్నప్పుడు, రక్తం తక్కువగా పోతున్నప్పుడు మీరు సాములు, ఊదలు ఎక్కువగా తినాలి. ఇది తేడాలు గమనించుకోవాలి.